Hey guys, welcome back to the channel. So guys, ఈ రోజు వీడియో ఫ్యాషన్ గురించి కాదు, స్టైలింగ్ గురించి కాదు, గ్రూమింగ్ గురించి కాదు, ఆర్ లైఫ్ స్టైల్ గురించి కూడా కాదనమాట. ఈ రోజు మనం దేని గురించి మాట్లాడబోతున్నాం అంటే, ఈ రోజు మన ఈ ఛానల్ గురించి మాట్లాడబోతున్నాం. అసలు ఎందుకు స్టైల్ విత్ రాఘవ్ ఛానల్ ఎగ్జిస్ట్ అయింది, అసలు ఎందుకు నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను, అండ్ ఎట్లా నేను ఒక చిన్న డెసిషన్ తీసుకున్నా June 27th. ఎస్, టుడే ఎస్టర్డే, ఈ రోజు మన ఛానల్ ఓపెన్ చేసి 3 years అవుతుంది అనమాట. June 27, 2023లో నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. అసలు ఎందుకు నేను ఆ డెసిషన్ తీసుకున్నాను అని డిస్కస్ చేసే ముందు మన ఇంట్లో ప్లే చేసేద్దాం. హానెస్ట్లీ నేను అప్పుడు ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు నా దగ్గర ఎక్స్పెన్సివ్ కెమెరా లేదు, లేకపోతే పెద్ద సెటప్ లేదు, ఆర్ ఎక్స్పెన్సివ్ థాట్ కూడా రాలేదనమాట. నా మైండ్లో ఒకటి అనిపించింది, ధైర్యంతో ఒక యూట్యూబ్ షార్ట్ అప్లోడ్ చేశాను అనమాట. అంతే, ఒక్క షార్ట్, ఒక్క అప్లోడ్, ఒక్క పిక్నిక్. ముందు మన ఛానల్ పేరు ద ఫ్యాషన్ ట్రెండీ అని ఉండేది. ఎవరైతే మన ఛానల్ ముందు నుంచి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి తెలుసు అనమాట. వినడానికి చాలా కూల్గా ఉండేది, చాలా బాగుండేది అనమాట. నాకు కూడా బాగా అనిపించింది. మంచిగా మనం స్టైలింగ్ వీడియోస్ కానీ, ఫ్యాషన్ గురించి కానీ, గ్రూమింగ్ గురించి కానీ, లైఫ్ స్టైల్ గురించి కానీ మంచి వీడియోస్ చేశాను. అండ్ లాంగ్ వీడియో కూడా చేయడం స్టార్ట్ చేశాను అనమాట. సో దాని తర్వాత నాకు అనిపించింది, అండ్ నేను ఒకటి రియలైజ్ అయ్యాను అనమాట. చాలా ఆలోచించాను నేను. నాకు ఈ ఛానల్ అనేది చాలా పర్సనల్గా అనిపించింది. సో ఈ ఛానల్ అన్నది ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ఫ్యాషన్, గ్రూమింగ్, లైఫ్ స్టైల్, ఇట్స్ అబౌట్ కాన్ఫిడెన్స్, ఇట్స్ అబౌట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అని. సో నాకు అనిపించింది అంటే నా ఛానల్ నాకు పర్సనల్ కనెక్ట్ అవ్వాలి, నేను పర్సనల్గా ఫీల్ అవ్వాలి, ఆడియన్స్ నాతో కనెక్ట్ అవ్వాలి అనిపించింది అనమాట. సో నేనేం చేశానంటే ద ఫ్యాషన్ ట్రెండీ నుంచి స్టైల్ విత్ రాఘవ్ అని పెట్టాను. సో నాకు అప్పుడు చాలా థాట్ వచ్చిందనమాట, నిజంగా మనం పేరు మార్చుకోవచ్చా అని. కానీ నేను మార్చాను అనమాట, ఎందుకంటే ఐ వాంట్ ఫీల్ పర్సనల్, ఐ వాంట్ టు కనెక్ట్ టు మై ఆడియన్స్. అందుకే నేను ద ఫ్యాషన్ ట్రెండ్ నుంచి స్టైల్ విత్ రాఘవ్ అని ఛానల్ పేరు పెట్టాను అనమాట. అండ్ దాని తర్వాత నేను వీడియోస్ కన్సిస్టెంట్గా పెడుతున్నాను. మధ్యలో గ్యాప్ వచ్చింది, కానీ ఈ వీక్లో నేను చాలా కన్సిస్టెంట్గా ఉన్నాను అనమాట. ఒక లాంగ్ వీడియో, ఒక యూట్యూబ్ షార్ట్ అప్లోడ్ చేస్తున్నాను అనమాట. అండ్ చాలా మంది మనకి సపోర్ట్ కూడా చేశారు. మనం చాలా ఫ్యాషన్ వీడియోస్ కానీ, గ్రూమింగ్ వీడియోస్ కానీ, లైఫ్ స్టైల్ వీడియోస్ కానీ చాలా ఎక్కువ చేసాం అనమాట. ఎస్పెషల్లీ లైఫ్ స్టైల్ వీడియోస్ చాలా ఎక్కువ చేసాం, పర్సనాలిటీ డెవలప్మెంట్ వీడియోస్ ఎక్కువ చేసాం మనం. అండ్ చాలా మంది సపోర్ట్ చేశారు గైస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా మంది చూసే ఉంటారు, నేను రీసెంట్లీ 2 anime క్యారెక్టర్స్ మీద నేను వీడియో చేశానండి, నారుతో ఉజుమాకి, రేంగోకు క్యోజిరో. సో చాలా మంది అనుకోవచ్చు, బ్రో ఇది స్టైల్ విత్ రాఘవ్ ఛానల్ కదా, ఫ్యాషన్, గ్రూమింగ్, లైఫ్ స్టైల్ గురించి చెప్పాలి, మరెందుకు యానిమే క్యారెక్టర్స్ ఎందుకు వచ్చాయి బ్రో అంటే, బికాస్ నాకు తెలుసు అనమాట, యానిమే క్యారెక్టర్స్ టీచ్ మీ లైఫ్ లెసన్. నాతో మనకి నేర్పిస్తాడు అనమాట, నెవర్ గివ్ అప్, నో మ్యాటర్ వాట్, కన్సిస్టెంట్గా ఉండాలి, ప్రతిరోజు 1% మీరు డెవలప్ అవ్వాలి. అండ్ ఇంకొక క్యోజిరో గురించి సపరేట్ చెప్పాల్సిన అవసరం లేదు, తను మనం నేర్పిస్తాడు అనమాట. ప్యాషనేట్గా ఉండాలి, రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి, ఏదేమన్నా గివ్ యువర్ బెస్ట్. అందుకే నాకు ఈ 2 క్యారెక్టర్స్ అంటే చాలా ఇష్టం గైస్. అందుకే నేను యానిమే క్యారెక్టర్స్ మీద కూడా నేను వీడియో చేశాను. చాలా మంది ఎంకరేజ్ కూడా చేశారు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. అండ్ ఐ థింక్ చాలా మందికి నా వీడియోస్ అనేవి రీసెంట్గా నచ్చుతున్నాయని, మనల్ని స్టార్ట్ నుంచి సపోర్ట్ చేసి ఇప్పటి వరకు ఉన్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ గైస్. సో మీ సపోర్ట్ మీన్స్ అ లాట్. నాదేముంది బ్రో, నేను వీడియో చేస్తాను, ఎడిట్ చేస్తాను, అప్లోడ్ చేస్తాను, నేను కష్టపడతాను, నేను కన్సిస్టెంట్గా ఉంటాను, బట్ వీడియో చూసేది మీరే కదా. అఫ్ కోర్స్ గైస్, ఇప్పుడు చాలా మంది అనొచ్చు, బ్రో నేను ఒకటి స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, నేను ఏం చెయ్యాలి అని. హానెస్ట్లీ చెప్పాలంటే బ్రో, నువ్వు యూట్యూబ్ స్టార్ట్ చేస్తావా, నువ్వు ఏదన్నా స్టార్ట్ చేయి, జీరో నుంచే స్టార్ట్ చేయాల్సి వస్తుంది. నేను ఒక క్రియేటర్ కాదు, ప్రతి ఒక్క క్రియేటర్ జీరో నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. నువ్వే కొత్త క్రియేటర్ని
చూసినా తనకి ఎక్కువ వ్యూస్ రావు, మనకి ముందులో ఎక్కువ వ్యూస్ రావు. నేను అప్పుడు అనుకున్నాను అనమాట, తక్కువ వ్యూస్ వస్తున్నాయి, మనం ఇంకా కంటిన్యూ చేయొచ్చు. నాకు డౌట్ వచ్చింది అనమాట, అసలు నేను ఈ వీడియోస్ చేయడం కంటిన్యూ చేయాలా లేకపోతే షార్ట్స్ చేయడం కంటిన్యూ చేయాలా అని. బట్ నాకు లోపల ఎక్కడ అనిపించింది కంటిన్యూ చేద్దాం, బికాస్ నా క్రియేటివిటీ చూపించాలనిపించింది. అండ్ నాకు ఈ కంటెంట్ క్రియేట్ చేయడం చాలా ఎంజాయబుల్గా అనిపించింది, నాకు చాలా నచ్చింది. సో అందుకే నేను ఇంకా కంటిన్యూ చేస్తున్నాను అనమాట. అండ్ ఫ్యూచర్లో కంటిన్యూ చేస్తూనే ఉంటాను, బికాస్ కంటెంట్ క్రియేషన్ అన్నది మీ క్రియేటివిటీని, మీ ఎడిటింగ్ స్కిల్స్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. అండ్ లిటరలీ నా క్రియేటివిటీ స్కిల్స్ని అండ్ యూట్యూబ్ వల్లే నాకు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి డెవలప్ అయ్యాయి అనమాట. ముందైతే మనకి కమ్యూనికేషన్స్ స్కిల్స్ 0, రైట్? సో అప్పుడు నేను అసలు ప్రజెంటేషన్స్ అవాయిడ్ చేశాను, మాట్లాడడానికి భయపడ్డాను. ఇప్పుడు చూడండి, టకా మాట్లాడేస్తున్నాను, ఎక్కడి నుంచి మనం ఎక్కడికి వచ్చాము చూసుకోండి. అండ్ నేను ఎప్పటి నుంచో అనుకున్నాను అనమాట, సో ఛానల్ స్టార్ట్ చేద్దాం. మనకి చాలా భయం ఉంటుంది అనమాట, ఓకే? సో మనం ఏదైనా స్టార్ట్ చేస్తే మనం మాట్లాడడానికి భయపడతాం, ఓకే? బట్ ముందు నేను చాలా ప్రెజెంటేషన్స్ అవాయిడ్ చేసేవాడిని, టీమ్ వర్క్ అవాయిడ్ చేసేవాడిని, గ్రూప్ డిస్కషన్స్ అవాయిడ్ చేశాను. నౌ కమింగ్ టు MBA, ఇప్పుడు నేను ప్రెజెంటేషన్ చేస్తున్నా, గ్రూప్ డిస్కషన్స్ చేస్తున్నా, టీమ్ వర్క్ చేస్తున్నా. ఎందుకంటే నాకు అనిపిస్తుంది ముందులాగా ఇప్పుడుంటే యూ కాంట్ సీ అ గ్రోత్, రైట్? ముందులాగా నేను ఉన్నాను అనుకో, ఇంకా నేను ఎప్పుడు మారను అని అనిపిస్తుంది అనమాట. లిటరలీ ఈ ఛానలే నాకు చాలా హెల్ప్ చేసింది. ఓవర్ ద టైమ్ ఈ కంటెంట్ క్రియేషన్ అనేది నా పార్ట్ ఆఫ్ రూటీన్ అయిపోయింది అనమాట. ఎప్పుడన్నా కాలేజ్ లేదనుకో, నేను మార్నింగ్ షూట్ చేస్తాను, నా కాలేజ్ ఉంటే ఈవినింగ్ షూట్ చేస్తాను అనమాట. సో నేను ఒకటి నేర్చుకున్నాను, ఎడిటింగ్ వల్ల పేషెన్స్ నేర్చుకున్నాను, యూట్యూబ్ వల్ల కన్సిస్టెన్సీ నేర్చుకున్నాను. సో ఈ యూట్యూబ్ వీడియోలు చేస్తే నాకు ఒకటి అర్థం అయింది గైస్, ఏంటంటే ఎవరైనా 0తోనే స్టార్ట్ చేస్తారు, 0 సబ్స్క్రైబర్స్, 0 వ్యూస్. కానీ మీరు కన్సిస్టెంట్ ఉంటే రిజల్ట్ అన్నది ఖచ్చితంగా కనపడుతుంది, రైట్? సో నేను 3 years వరకు యూట్యూబ్ ఛానల్ ఇంకా కంటిన్యూ చేస్తున్నాను, అండ్ ఇంకా ఫ్యూచర్లో కంటిన్యూ చేస్తాను అనమాట. సో డెఫినెట్లీ మీరు ఏదైనా స్టార్ట్ చేయాలంటే స్టార్ట్ చేయండి. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే నేను ఎట్లాగో అట్లా స్టార్ట్ చేశాను కాబట్టి దట్ ఈస్ ద డిఫరెన్స్. అందుకే నేను ఈరోజు ఇక్కడ నుంచొని ఉన్నాను, అఫ్ కోర్స్ మీ వల్లే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ అగైన్ ఫర్ సపోర్టింగ్ మీ. ఎవరైతే మనల్ని ఫస్ట్ నుంచి సపోర్ట్ చేశారని ఇప్పుడు కూడా మన రీసెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, ఎవరైతే అట్లీస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ కూడా చూస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. అట్లీస్ట్ మీరు మన వీడియోస్ అయినా చూస్తున్నారు, మీకు ఆ ఇన్ఫర్మేషన్ అందుతుంది, మీకు ఆ వాల్యూ ప్రొవైడ్ చేస్తున్నా, అది చాలా నాకు, ఓకే? అండ్ గైస్ మీకు కానీ వీడియో కొంచెం ఎమోషనల్గా, కొంచెం అటాచ్డ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనం ఇక్కడ ఫ్యాషన్, గ్రూమింగ్, లైఫ్ స్టైల్ ఇట్లాంటి కొన్ని నా పర్సనల్ స్టోరీ కూడా కొంచెం షేర్ చేస్తాను అనమాట. సో దట్ నేను చేసిన మిస్టేక్ మీరు చేయకూడదని. అండ్ పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి గైస్, సో దట్ నేను ప్రతిసారి వీడియో పెట్టేటప్పుడు మీరు నా వీడియో మిస్ అవ్వరనమాట అండ్ ఈజీగా చూడగలరు. అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.